जय श्रीराम। बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते వాసుదేవ సర్వమితి మహాత్మా సుదుర్లభః. ఇందులో ఒక రెండు పదాలు ఉన్నాయి, అది చూసారా మీరు? వాసుదేవ సర్వమితి అంటే అంతా వాసుదేవమయం, అంతా పరమాత్మమయం. ఆయనకి అన్యమైనది ఏదీ లేదు. కానీ మన మానవులం కదా, మనం ఏం చేస్తామంటే అహంకారంతో కూడి నాకు తెలవంది అంటూ ఏమీ లేదు అని అనుకుంటాం. అహంకారం అంత నివిడీకృతం అయిపోయింది మన మానవ మనుగడలో. కానీ ఒక విషయం మీరు ఆలోచించండి, మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు మన కంచంలో ఉన్న ఆహారం మన చేతిలో నుంచి మన నోటి దాకా వెళ్తుంది. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఏమీ తెలియదు కదా. ఏదో పైన మనం అనుకుంటాం. ఇందులో ఒక శ్లోకం కూడా ఉంది కదా, పచామ్యన్నం చతుర్విధం, భగవద్గీతలో. మనం తినేదంతా పరమాత్మనే జీర్ణం చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆహారం, ఎన్ని నాళాల గుండా ప్రవహించి రక్తంగా మారి అది జీర్ణమై మనకి శక్తినివ్వడం, అవన్నీ మనకి ఎలా తెలుస్తాయి? తెలవవు కదా. ఏదో ఒక రుగ్మత వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, దానికి తగ్గట్టు మందులు వాడతాం, తాత్కాలిక ఉపశమనం. కానీ మన తిన్న ఆహారాన్ని మనం పచనం చేసేది పరమాత్మనే. అదే మనకు తెలీదు. కానీ అహంకారంతో, అజ్ఞానంతో ఈ లోకంలో జరిగేవన్నీ నాకు తప్ప ఇంకా ఎవరికి తెలుసు అని అనుకుంటుంటాం. అలా మిడిసి పడకండి. మన పరమాత్మని విడిచి మనం ఉండలేము. పరమాత్మనే మనతో అన్నీ చేయిస్తున్నాడు అహంకార రహితంగా ఉంటే అని అనుకోండి. ఇవన్నీ కర్మ ఫలాలుగా మనం ప్రోగు చేసుకొని అకర్మని వదిలిపెట్టి పుణ్యకర్మలని, తద్వారా పుణ్యకర్మల నుంచి కర్మ ఫలాన్ని ఆశించకుండా మనం మన మనుగడని సాధించుకుని గడిపి పరమాత్మని చేరాలి. మీ అందరూ కూడా ఈ మార్గంలో భగవద్గీతని చదవండి. భగవద్గీత ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుస్తాయి. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.